ప్రస్తుతం మన కంపెనీకి చైర్మన్, అందుకని కదా ఆ హోదాలో మీనాక్షి ఆ చైర్లో కూర్చోవాలి. అంటే షట్ అప్. నేను మాత్రమే కూర్చోవలసిన, నాకు మాత్రమే అర్హత ఉన్న ఈ చైర్మన్ సీట్లో ఇంకెవరో కూర్చోవడం ఏంటి? నాన్సెన్స్. ఎవరు చైర్మన్ అయితే వాళ్లే దాంట్లో కూర్చోవాలి. అది రూల్. కావాలంటే మీ తమ్ముడిని అడగండి. కమ్ టు మై క్యాబిన్, వైస్ చైర్మన్ గారు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. మీరు మాటలతో చెప్తుంటే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు. అందుకని కొంచెం విజువల్గా చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. చైర్మన్ అలా రాకూడదండి. వైస్ చైర్మనే చైర్మన్ దగ్గరికి రావాలి. చైర్మన్తో వైస్ చైర్మన్ ఎలా మాట్లాడాలో తెలిసిన మీకు ఇంత చిన్న లాజిక్ తెలియకపోవడం ఏంటో సో పెట్టి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, అచ్చం అమ్మాయిలాగే బొమ్మ ఎంత బాగుందో. ఎవరైనా సడన్ గా చూస్తే అమ్మాయి అనుకుంటారే తప్ప బొమ్మ అని అస్సలు అనుకోరు. ఒసే పూరి అంటే అన్నానంటారు కానీ ఈ ఫోజులు నువ్వు బొమ్మకి అసూయ పుట్టే రేంజ్ లో ఉన్నావు. ఈ మాణిక్యం గారు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు? హలో అమ్మా, 2020 మాత ఎక్కడున్నావు తల్లి? మీ నేనా? పాకిస్తాన్ బార్డర్ లో 2020 క్రికెట్ ఆడుతున్నాను మిస్టర్ మానిక్. ఎంపైర్ అవుట్ అయ్యాడు, వచ్చి ఎంపైరింగ్ చేస్తావా ఏంటి? త్రివిక్రమ్ కి డైలాగుల గురించి చెప్పినట్టు ఈ కమెడీని మీదే కౌంటర్లు ఇస్తున్నావా నువ్వు? లేకపోతే ఏంటండి, ఆఫీస్కి వచ్చానని తెలుసు కదా, మరి ఎక్కడున్నావని అడుగుతారేంటి? కామెడీ కాకపోతే? ఓ సర్లే గాని ఇంతకీ కృష్ణ మీనాక్షి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే చెప్పు చెప్పు, ఏం చేస్తున్నారు? అక్కేమో ఇప్పుడే పప్పుచారుకి తాలింపు పెట్టి ఆలు ఫ్రై చేస్తుంది. ఇక
క్రిష్ గారేమో కిట్టుగాడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్లారు. ఆ? అమ్మా 2020 మాత, అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం కాక మేమంతా చాలా టెన్షన్తో ఉన్నాం. అందుకని నువ్వు కొంచెం 3 ఏళ్ళు వెనక్కెళ్ళి అక్కడ నీ కళ్ళ ముందు కృష్ణ మీనాక్షి ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ గా కళ్ళ కట్టినట్టుగా చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. కళ్ళకు కట్టినట్టు చెప్పడం కాదు మిస్టర్ మాణిక్, డైరెక్ట్ గా కళ్ళకే చూపిస్తాను. స్టే ట్యూన్ టు పూరీస్ వీడియో కాలింగ్. వీడియో కలింగట. వీడేంటి అమావాస్య రోజు గబ్బిలాలు పట్టేవాడ్లా అలా చూస్తున్నాడు? ఒసస్తస్సదియ్యా, వీడి టెన్షన్ కి కారణం ఇదా? ఫోన్ సంగతి అయిపోయాక వీడి సంగతి చెప్దాం. చిన్నదిన ఏదైనా గొడవ జరుగుతుందేమోనని చాలా భయపడిపోయారు కదా. చూడండి ఇంత ప్రశాంతంగా వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి. హ్యాపీ కదా? టెన్షన్ పడకుండా కూల్ గా ఉండండి. ఓకేనా? బాయ్. బలరాం గారు, సూపర్ కదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ, ఏం అనురాగం. ఒసస్తస్సదియ్యా, జంట అంటే అలా ఉండాలి కదా. బలరాం గారు, నన్ను కాదండి, చూడండి, అటు చూడండి. మీ తమ్ముడు మరదలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడండి. వాళ్ళని చూస్తుంటే మీకు కన్నీళ్ళు వస్తున్నాయి కదా? అదేనండి బాబు, ఆనందంతో. ఎవరైనా సరే జంట అంటే ఇలా ఉండాలి అని అంటారా లేదా? చెప్పండి. అంటారు కదా, అంటారు కదా. కానీ ఏం చేస్తాం, మీకేమో అదృష్టం లేదాయే. పెళ్లి పెటాకులు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ములాగా మిగిలిపోమ్మని ఆ దేవుడు మీ జాతకాన్ని రాసేశాడాయే. అయినా బాధపడాల్సిందేం లేదులేండి. కిట్టుగాడికి డైపర్లు మారుస్తూ వాడిని స్కూల్ కి కాలేజ్ కి తీసుకువెళ్తూ మీ శేష జీవితాన్ని ఈ జన్మకిలా గడిపేద్దరులేండి. లేకపోతే గబ్బిలల్లా ఇక్కడిక్కడే వేలాడుతుంటావా? నీకు బాగా కుదిరిందా?
అతడేమి అందగాడే వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే వినువీధిలో ఉంటే సూర్యుడే ఒడునే ఇల మీద ఒడిగినాడే కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే పూర్ణిమ చెప్పింది అర్థమైందిగా, జాగ్రత్త. ఒసొస్తదియా ఈ పూరి గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. సెంటీమీటర్ పాయింట్ చెబితే కిలోమీటర్ కదల్లేస్తుంది. నేను వెళ్ళి అటువైపు నుంచి నరుకొస్తా, మీరు వెళ్ళి ఇటువైపు నుంచి నరుకురండి. హ్మ్. లెట్స్ మూవ్. పద. అక్క చెప్పు పూర్ణిమ. ఒకసారి బయటికి రా అక్క. దేనికి మన స్టాఫ్ నీతో మాట్లాడాలనుకుంటున్నారు. రా అక్క. మాట్లాడాలనుకుంటున్నారా? ఏ విషయం గురించి? తెలీదక్క, ఫస్ట్ నువ్వు రా. నువ్వు రా క్రిష్. రా రా అక్క, రా. బా ఎక్కడికి రా? రా క్రిష్. ముందు నువ్వు రా, చెప్తాను. క్రిష్ పద. అక్క మ్మ్. పద. వాట్ ఇస్ దిస్ కిరణ్? ఏదో మాట్లాడాలని చెప్పావు, వీళ్ళేంటి చప్పట్లు కొడుతున్నారు? క్రిష్, ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబం పెద్ద కరెక్ట్గా ఉండాలి. అదే ఒక కంపెనీ బాగుండాలంటే దాన్ని నడిపించే లీడర్ కరెక్ట్గా ఉండాలి. మన కంపెనీ నుంచి అటు మీనాక్షి వెళ్ళిపోవటం, ఇటు నువ్వు రాకపోవడంతో ఈ అల్లికా డిజైన్స్ ఏమైపోతుందా అని చాలా భయపడిపోయాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు రావడంతో మన అల్లికా డిజైన్స్ పాత అల్లికా డిజైన్స్ లా కనిపిస్తుంది. అంతేకాదు సార్, మీరు చెప్పిన ఈ కొత్త ఐడియాతో ఆ కొత్త కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న నమ్మకం కలిగింది. సార్, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇంత పాజిటివ్ వాతావరణం కనిపిస్తుందంటే దానికి కారణం మీరు మేడమే సార్. అందుకే మా ఆనందం కోసం మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను సార్. కుమార్, కిరణ్, ఈ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, వద్దని చెప్పు. ప్లీజ్ క్రిష్, ఇది ఒక అదృష్టంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. నువ్వు వద్దంటే చాలా బాధపడతాం. దయచేసి మా అందరి కోసం కాదన క్రిష్. ప్లీజ్ ప్లీజ్ క్రిష్, ప్లీజ్ క్రిష్. ఫ్రెండ్స్, కిరణ్, ఏమయ్యా, చదివిస్తే ఉన్నమతి పోయినట్టు నీకు రోజు రోజుకి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటానయ్యా. అవునయ్యా, ఇద్దరికి సన్మానం చెయ్యాలని ఆవేశంతో ఊగిపోయిన వాడివి ఒకటే దండ తెచ్చావేంటయ్యా చీప్గా? ఏవండి బలరాం గారు, అంటే అన్నానంటారు గాని కన్ఫ్యూజన్ లో మీరు చిన్న లాజిక్ మిస్ అయ్యారండి. అవునండి, ఇద్దరికి వేరువేరుగా చేయాలనుకున్నప్పుడు 2 దండలు కావాలి గాని ఇద్దరికి కలిపి సన్మానం చేయాలనుకున్నప్పుడు ఒక దండ చాలు కదండి గ్రాండ్ గా. బలరాం గారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. కొంతమంది దృష్టిలో వీళ్ళిద్దరూ వేరు కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం ఒకటే. అవునండి, ఎందుకంటే ఇద్దరు భాగస్వాములు కదా.
అదేనండి, వ్యాపార భాగస్వాములు అంటున్నాను. ఇద్దరిని వేర్వేరుగా చూడ్డం అంటే ఆల్మోస్ట్ బిజినెస్ ని కూడా వేరు చేసినట్టే. కిరణ్ గారు, ఇంకా లేట్ ఏంటండి? కానివ్వండి, సన్మానం కానివ్వండి. చూస్తారేంటి? క్లాప్స్. బలరాం గారు, క్లాప్స్ క్లాప్స్ కొట్టండి, కొట్టండి. క్రిష్ గారు, ఒక్క నిమిషం. బలరాం గారు, ఈ స్వీట్స్ ని మీ చేతులతో మీరే వీళ్ళకి పంచాలి. అలా అని స్వీట్ షాప్ ఒకటి చెప్పాడా? అయ్యో లేదండి, ఇండైరెక్ట్ గా క్రిష్ గారే చెప్పారు. అయ్యో ఏంటండి, ఫేస్ ని ఆవుదం తాగినట్టు అలా పెట్టారు? ఓ, అర్థం కాలేదా? ఏం లేదండి, మీకు బోలెడని బిజినెస్లున్నాయి, మీరు చాలా బిజీ పర్సన్. అయినా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి ఇన్ని రోజులు క్రిష్ గారి బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు మీకు ఆ శ్రమ లేకుండా క్రిష్ గారు వచ్చారు అంటే ఇక నుంచి మీ బిజినెస్ ని మిమ్మల్ని చూసుకోమని మీకు విముక్తి కలిగించారు. అలా విముక్తి కలిగించడం వల్ల అందరికంటే ఎక్కువగా మీరు హ్యాపీగా ఉన్నారు. అందుకని ఆ ఆనందంలో మీరే స్వీట్స్ ఇవ్వడం కరెక్టా కాదా? చెప్పండి, మీరు చెప్పండి, కరెక్టా కాదా? అవును, కరెక్ట్. విన్నారు కదా? ఇవ్వండి, ఇవ్వండి. పళ్ళు ఎక్కువగా కొరకకరా సచ్చినోడా, ఊడిపోయి ముసలోళ్ళ పోసినోరైపోద్ది. బలరాం గారు, రండి రండి రండి. అయ్యో, ఇదిగోండి, ఇవ్వండి. ఇవ్వండి త్వరగా. ఏమండి, అంటే అన్నానంటారు గాని ఇచ్చేది స్వీట్ అండి, కొంచెం నవ్వుతూ ఇవ్వండి. ఏదో విషం ఇస్తున్నట్టు ఆ ఫేస్ ఏంటండి బాబు, నవ్వుతూ ఇవ్వండి. అబ్బా, ఇంకా చూస్తారేంటి, తినండి. అయ్యో అయ్యో, ఏమైంది? ఏంటండి క్రిష్ గారు మీరు? అయినా నువ్వు కూడా ఏంటక్క? తినమంటే అలా ఎవరికి వారు తినేయటం కాదమ్మా, ఒకరికొకరు తినిపించుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా తినిపించుకోండి. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా? వేషాలు వేస్తున్నావు, వేషాలు. అరే, ఎందుకండి అంత సీరియస్ అవుతారు? ఏదో మర్డరో దేశద్రోహమో చేయమన్నట్టు.
మీరిద్దరూ పార్ట్నర్స్ అండి. ఆఫీస్ ఎంతో గౌరవంగా చూసే మీరు ఇలా ఆఫీస్ లోనే మందు తాగే పరిస్థితికి వస్తారని అస్సలు ఊహించలేకపోతున్నాను. నేను కూడా నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇలా చీట్ చేసావంటే